ఓయ్ పిల్లడా సింత సింతల్ల సింతపూరాలంగ సిన్నోడన సైగి పట్టవేమిరా ముంతల్ల ఈత కళ్ళు రాయినట్టు తానమంతా నీ తిట్టి గుంజుతుందిరా ఎగిరం లేకుండా ఇద్దరం ఎగురంగా ఇష్టంగా ఎగిరిపోదామా పైరం జెండోరె గౌరం చేసుకొను ముహూర్త బలమే అడుగుదమా కంచే నాటంగ మంచే విలోన ముద్దు ముచ్చట్లు మునిగిపోదమా బాయ్ 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 బాయ్లోనే బాయ్లోనే బల్లి బలికే బాయ్లోనే బల్లి పలికే బండసారం శివనొదిలే బాయ్లోనే. చాలా బాగా పాడుతున్నారు. అసలు ఇన్స్పిరేషన్ ఈ ఐడియా ఎలా వచ్చింది? ఇద్దరు వాడాలి, ఇద్దరు చేసుకోవాలి. నేను పాప కోసమే ట్రై చేసిన. ఓకే. ఇన్స్టాలో యూట్యూబ్లో రీల్స్ అవి పోస్ట్ చేసిన. ఏం రెస్పాన్స్ రాలేదు, ఫాలోవర్స్ ఏం వ్యూస్ కూడా పోలేదు. ఓకే. అనుకోకుండా అప్పుడు బెల్లం చుట్టూ ఈగ లెక్క మంచం చుట్టూ దోమ లెక్క గుడి చుట్టూ భక్తుడి లెక్క బాల్ చుట్టూ తౌబతు లెక్క లెక్క తిప్పుకుంటాను నన్నే నీయేనక తిప్పుకుంటాను. సినిమా పాటలు కూడా చాలా బాగా పాడుతున్నావు కదా. అప్పుడు ఎలా నేర్చుకునే వాళ్ళు? పాటలు వస్తుందా లాగా లేక బుక్కులు ఉండే కదా, పాటల బుక్కులు కూడా ఉండే కదా. అప్పట్లో పాటల కోసం సార్, మీరు నమ్ముతారో లేదో, తెల్లవారుజామున 2 గంటలకు లేచేదాన్ని సార్. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి చీరలున్నాయే, చీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. రాను నే రాను బొంబాయికి రాను బొంబాయికి రాను. సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా ఓ సేరా మూలమ్మ, నువ్వు అడిగేస్తే నీలంతా అర్థమాయేనమ్మా ఓ నిత్యశ్రీ అమ్మ. మీ ఫ్యామిలీలో ఎలా ఎంకరేజ్ చేస్తారు ఒకవేళ అమ్మాయిని సంగీతం నేర్పించి బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నప్పుడు? ఎంకరేజ్ చేయాలి సార్. కంటి పాప భాష సంగీతం, అంతులేనిదో ఈ సంగీతం, గాలి గుండె పాట సంగీతం, పూల చెట్టు నీడ సంగీతం, అక్షరాలకర్థమైన రూపం, హృదయ లయల శృతులు కలుపు పెదవి సంతకం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీబీని టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు నాతో స్పెషల్ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారండి. నేను దాదాపు చాలా ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది, ఒక సింగిల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది సింగర్స్ ని. కానీ ఇక్కడ డ్యూయెట్లు అంటే అబ్బాయి అమ్మాయిని చేయడం జరిగింది. కానీ ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక తల్లి కూతురు అంటే సంధ్య గారు, వాళ్ళ అమ్మాయి నిత్యశ్రీ, ఇద్దరు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. చాలా చక్కగా పాటలు పాడుతున్నారు. అండ్ వీళ్ళు డ్యూయెట్ లో చాలా సాంగ్స్ పాడిద్దాం. అండ్ వీళ్ళు తల్లి కూతుర్లు అసలు ఎప్పటి ప్రాక్టీస్ చేశారు, అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. నమస్తే సంధ్య గారు, ఎలా ఉన్నావు? నిత్యశ్రీ బాగున్నావా? గట్టిగా మాట్లాడాలి, పాట పాడేటప్పుడే గొంతని ఇది. ఓకే, చాలా ఆనందంగా ఉందండి. దాదాపు చూస్తే గనక కొందరు దగ్గర తల్లి పాట పాడుతుంటారు, కొంతమంది పిల్లలు పాట పాడుతున్నారు. కానీ తల్లి కూతురు పాట పాడడం అంటే ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ ఎక్కడ కూడా నేను చూడలేదు. చాలా బాగుంది, ఫ్రేమ్ కూడా చాలా అందంగా ఉందండి. అండ్ ఒక ఇంటర్వ్యూ మీ మంచి పాటతో ఒక స్టార్ట్ చేద్దాం మీ ఇద్దరు పాట. ఏరులు దాటి ఏటి గట్టలు దాటి, ఏరులు దాటి ఏటి గట్టలు దాటి, ఎల్లిపోదమ పిల్ల ఓ వెలుగుల రాదా, ఎల్లిపోదమ పిల్ల. పల్లెలు దాటి పచ్చని పైరులు దాటి, పల్లెలు దాటి పచ్చని పైరులు దాటి, ఎల్లిపోదమ పిల్లగా ఓ వెలుగుల రాజా, ఎల్లిపోదమ పిల్లగా. వావ్, సూపర్. మీరు మేల్ వర్షన్ పాడితే తన ఫీమేల్ వర్షన్? ఎట్లా అంటే ఏది ఈజీగా ఉంటే హార్డ్గా ఉన్నది నాకు పాడమంటది, ఈజీది ఆమె వాడుతుంది. ఓకే ఓకే. ఎక్కడ ఉంటారండి మీరు? నేను సికింద్రాబాద్ లో ఉంటారు. ఏం చేస్తుంటారు? నేను టైలర్ షాప్, అంటే ఇంట్లోనే కుడతాను, వంట పనికి వెళ్తాను. ఓహో, మా వారు క్యాబ్ డ్రైవర్. పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్తారు. ఓకే, ఏం చదువుతున్నావు? నేను 4th క్లాస్ చదువుతున్నావు. మళ్ళీ పాటలన్నీ ఎలా నేర్చుకుంటున్నావు? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఏజ్ నుంచి నేర్చుకుంటున్నావు? ఏ క్లాస్? ఇప్పుడు నేను 4th క్లాస్. ఏ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నావు? ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నావు. అంటే చిన్నప్పటి పాటలు పాడేదా అమ్మాయి? టీవీలో ఏదైనా వస్తుంటే దాంతో పాటు క్యాచ్ చేసి పాడేది.
కరెక్ట్ గా పాడుందంటే ఇంకా రాంబాబు అన్న పాటలే ఇంకా అన్ని చోట్ల చెప్పేసిన్నాం ఆల్రెడీ తెలుసు. ఆహా. నేను రాంబాబు అన్న పాటలతోనే స్టార్ట్ చేసి. అవునా? ఒకసారి పాడండి మా కోసం అది. అజ్ఞానం గమ్ముకున్న రోజులను ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును, అజ్ఞానం గమ్ముకున్న రోజులను ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును, బలపం బట్టించిన బాధ్యతలను ఆ సంకెళ్లను తెంపిన జ్ఞాపకాలను, బలపం బట్టించిన ఆ బాధ్యతలను ఆ సంకెళ్లను తెంపిన జ్ఞాపకాలను, మరువొద్దుర సమాజమా మహనీయులను, మరువొద్దుర సమాజమా మహనీయులను, వాటినందుకోని శాసించర గగనతరమును, అనగారిల జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. వావ్! సూపర్. అంత చిన్న బుర్రలో ఇంత పాటలు ఎలా పెట్టుకుంటున్నావు గుర్తు? ఆ? ఎలా గుర్తుపెట్టుకుంటుంటావు? ఎంత టైం పడుతుంది ప్రాక్టీస్ చేయడానికి? ఒక 3-4 టైమ్స్ 3-4 టైమ్స్ కి వచ్చేస్తుందా? చూసి పాడతావా? వినుకుంటా పాడతావా? వినుకుంటా. వినుకుంటా పాడతావు. ఓకే. ఎలా ప్రాక్టీస్ అంటే అమ్మాయి సింగర్ అంటే సింగింగ్ కి ఇంట్రెస్ట్ అని ఎలా మీరు తెలుసుకున్నారు? ఆమె ఒక పాడుతుండే సార్. పాడుతుంటే ఇంకా ఈమెకు అంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి పాటలంటే ఇష్టం. ఓకే. అయితే నా అలవాటు ఈమెకు వచ్చింది కదా అని ఇంకా రీల్స్ అవి చేస్తున్నాను. అచ్చా అచ్చా. మీ నుంచి వచ్చింది అమ్మాయికి. ఆమెకి ఏమన్నా పాడడానికి రాకపోయినా నేనే ఇట్లా కాదు అట్లా అని ప్రాక్టీస్ చేపిస్తాను. ఓకే. ఆమెకు ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఓకే. మీ ప్రెగ్నెన్సీ టైంలో పాటలు బాగా పాడేవాళ్ళ? ఆ ఎఫెక్ట్ అది ట్రైనింగ్ లోపలనే అయిపోయింది అన్నమాట. ఓకే ఓకే. ఏ పాటలు ఎక్కువ మీరు పాడుతుంటారు? ఏ పాటలు అంటే మీకు చాలా ఇష్టం? అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీ అంతా తెలియక ముందుకు సినిమా పాటలే బాగా. సినిమా పాటల్లో అంటే పనికి వెళ్ళినా పొలం కాడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కలు అందరం ఇంకా ఏదో ఒకటి పాడుకుంటా ఉండేటోళ్ళం. ఇంట్లో ఉన్న పాటలు పాడుకుంటానే. అప్పుడు వసుంధర పేపర్ లో ఒకటి ఈ పాటకి ట్యూన్ తెలుసా అని ఒకటి వస్తుంది. ఆ పేపర్ తెచ్చుకొని కత్తిరించుకొని అవి చదువుకొని పాడుకునేటోళ్ళం. అచ్చా అచ్చా. ఓకే. మీరు ఒక పాట పాడరా? అమ్మా నేను పోతున్నా బాధపడబోకే, పో అంగనావులు పొరిమెరులు దాటాలే, పో అంగనావులు పొరిమెరులు దాటాలే. అటికల్లా మీ గడ అడుగుతున్నది, ఆత్మగల్లా బిడ్డ మళ్ళెన్నాడొస్తావు, ఆత్మగల్లా బిడ్డ మళ్ళెన్నాడొస్తావు. సింగిడి రంగులు విడిసిన నాడు రాఖీ గట్ట నేను బంధమై వస్తా, రాఖీ గట్ట నేను బంధమై వస్తా. అడివమ్మ బడి అంతా పూసిన నాడు బతుకమ్మనే నాడ బయలెల్లి వస్తా, బతుకమ్మనే నాడ బయలెల్లి వస్తా. కష్టము సుఖము కనబడ్డ నాడు పురుడు వయ్యామని పుట్టింటికొస్తా, పురుడు వయ్యామని పుట్టింటికొస్తా. కలిగినోళ్ళ మాట కష్టపెట్టున బిడ్డ కలత చెందకే కన్నీరు పెట్టకే, కలత చెందకే కన్నీరు పెట్టకే. బయట కొంగుల పెట్టి పదలంగా జాక్తివి పారాయుళ్ళతో పాటలెన్నో పడితేనే, పారాయుళ్ళతో పాటలెన్నో పడితేనే. వావ్! సూపర్. ఇద్దరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? నీ వర్షన్ ఇది, నీ వర్షన్ ఇది అని ప్రాక్టీస్ చెప్పుకుంటారా ఫస్ట్? ఈమె గోల ఏముంటది హార్డ్ వచ్చినప్పుడు? ఒక్కొక్కసారి చిరాకు పడుతుంది, నేర్పిస్తాను. ఓకే. భయపెట్టే కాదు, కొంచెం గట్టిగా చెప్తాను. ఓకే. ఏమైనా స్టేజ్ షోస్ ఏమైనా పార్టిసిపేట్ చేస్తుందా? ఇలాంటి ఉంటాయి కదా సింగింగ్ కాంపిటీషన్స్. అంటే సంగీతం క్లాస్ కి పంపించలేదు ఆమె. ఓకే. పంపించినాక చూద్దామని. ఓకే. మీరు అప్పట్లో ట్రై చేసేవాళ్ళు కదా, అంటే సినిమాలో ఎప్పుడు ట్రై చేయలేదా మీరు? లేదు సార్. తెలియదేమో ఎవరు. ఓకే. ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళ పాటలు పాడుతుంటే? అసలు వాళ్ళకి నేను అంటే అందరూ పాడగలుగుతారు అనేది కూడా తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఇంటర్వ్యూస్ వల్ల తెలుస్తుంది. అప్పుడు జనరల్ గా నార్మల్ గా వాడుకునేటోళ్ళు. మీ ఫ్రెండ్ సర్కిల్ పాడేటప్పుడు ఎట్లా ఉండేది? స్కూల్స్ లో పాడేదా? అంటే స్కూల్ కంటే ఇప్పుడు చదువుకోలేదు నేను. ఓకే. అప్పట్లో అనిత సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. నార్మల్ గా ఇంట్లో పని చేసుకుంటా వాడుతుంటే అవతల వైపు పక్క ఇంటి వాళ్ళు విని ఎవరో చాలా బాగా పాడుతుంది అని మెచ్చుకున్నారు. అచ్చా. ఆ పాట పాడండి మాకు, అది ఎవర్ గ్రీన్ పాట అది. అనిత అనిత. ఓకే, ఒకసారి పాడండి మీరు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా,
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. వావ్, సూపర్ అండి. అసలు మీ వాయిస్ లో ఒక మ్యాజిక్ ఉంది, మిరాకిల్. అసలు చాలా లేట్ అయిపోయింది కదా, ఇంత టాలెంట్ ఉండి కూడా మీరు బయటపడలేదు. ఇవాళ అమ్మాయి ద్వారా మీరు బయటికి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అమ్మాయి ద్వారా బయటికి రావడం? సంతోషం. ఓకే, అంటే ఇక మీరు ఇవన్నీ పాడుకుంటా అంటే అనుకునే వాళ్ళు అప్పట్లో, అబ్బా నేను కూడా సింగర్ కావాలని, టీవీ చూసినప్పుడు ఈ పాట ఇలా పాడుతున్నామని అనుకునేదాన్ని సార్. చాలా అంటే ఇంకా ఛాన్స్ అయితే లేదు, నేను కాలేనేమోలే అనుకున్నా. ఓకే, నీకు ఎలా అనిపిస్తుంది మమ్మీతోని పాడడం, మమ్మీ పాటలు నేర్పియడము? నచ్చిందా? ఓకే. మన నిత్యశ్రీ మాట్లాడదు, ఓన్లీ పాటలే పాడుతుంది, అంతే కదా? ఒక మంచి పాట పాడండి ఇద్దరు మళ్ళీ. మామిడి కోనాల మీద మబ్బులేవో నిలిసినాయి, మామిడి కోనాల మీద మబ్బులేవో నిలిసినాయి, మనసులు ఎవ్వారి మీదనే ఓ బుజ్జవ్వ, మనసులు ఎవ్వారి మీదనే. యాప కొమ్మాల మీద పొద్దులేవో ఊకినాయి, యాప కొమ్మాల మీద పొద్దులేవో ఊకినాయి, యాపతి ఎవ్వారి కోసమే ఓ బుజ్జవ్వ, యాపతి ఎవ్వారి కోసమే. గల్లా గల్లాల లుంగి నడుముకు చుట్టి, తెల్ల తెల్లాటి అంగీకి అత్తరు కొట్టి, బంగారి ముద్దు టుంగురాలే వెట్టి, బాలమీసాలే దువ్వుకుంటూ నా కొరకే దారి బట్టి, యాపతి సోపాతి కోసమే ఓ నాగవ్వ, సోపతి యాపతి కోసమే, యాపతి సోపాతి కోసమే ఓ నాగవ్వ, సోపతి యాపతి కోసమే. సూపర్. ఎందుకు ఎక్కువ ఫోక్ ఎంచుకున్నారు పాడడానికి? తెలంగాణ లేకపోతే ఫోక్ లో ఊపు బాగుంటదనా? అట్లా ఏం లేదు సార్. అంటే ఈమెకి ఎక్కువ సినిమా సాంగ్స్ ప్రాక్టీస్ చేయదు ఈమె. ఫోక్ బాగా మంగ్లీ గారివి, మధుప్రియవి ఫీమేల్ అయితే, ఇంకా రాంబాబు అన్నవి, ఇంకా ఇట్లా వాడుతుంటది. ఇంకా అందుకని ఇంకా సినిమాలు కూడా నేను ఎక్కువ అనుకోలేదు ప్రాక్టీస్ చేయాలని. సంగీతం క్లాస్ పంపిస్తే ఇంకా సినిమాలు కూడా నేర్పిస్తారట. ఇప్పుడు మంగ్లీ గారి ప్రస్తావన వచ్చింది, మంగ్లీ గారి సాంగ్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు నువ్వు పాడాలి, చాలా ఒక పాట పాడాలి. ఓయ్ పిల్లడా సింత సింతల్ల సింతపూర లంగ సిన్నోడన సైగి పట్టవేమిరా, ముంతా ముంతల్ల ఈత కళ్ళు రాయినట్టు ప్రాణమంతా నీ తిక్కి గుంజుతుందిరా, ఎగిరం లేకుండా ఇద్దరం ఎగురంగా ఇష్టంగా ఎగిరిపోదామా, పైరం జెండోరె గౌరం చేసుకొను ముహూర్త బలమే అడుగుదమా, కంచే నాటంగ మంచే విలోన ముద్దు ముచ్చట్లు మునిగిపోదమా, బాయ్ 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 బాయ్లోనే బాయ్లోనే బల్లి బలికే, బాయ్లోనే బల్లి పలికే బండసారం శివనొదిలే, బాయ్లోనే వడగట్టు వాడోళ్ళంతా, వడగట్టు వాడోళ్ళంతా చూడొచ్చే సంబూరాలు, వడగట్టు గుండు గుండాలు ఆశం పషర్లు ఇంపుగా సింగారించుకొని, సన్నా సన్నా మిజాజుల సందేల మోజుగా పొడుసుకొనొస్తిని, బాయి బోడెంట బంతి పూడెంట పిల్లడాని తోడు సిద్ధమై వస్తిరా, బాయిలోనే. సూపర్, చాలా బాగా పాడారు. ఎంత టైం పట్టింది పాట నేర్చుకోవడానికి నీకు? ఈజీగా వచ్చిందా? ఓకే, అంటే ఫోక్ అంతా ఎవరెవరు బాగా పాడతారో ఫస్ట్ క్యాచ్ చేసేస్తుంది అన్నమాట, ఏ హిట్ అవుతున్నాయని. ఓకే, అంటే మీరు అంటే డాడీ ఎలా సపోర్ట్ చేస్తారు? వీళ్ళ డాడీ మీ ఆయన పాపకు అంటే చదువు అంటారు కదా చాలా వరకు. ఆయన కూడా సరే మంచిగానే పాడటం బెటరే కదా అంటాడు, అంటే అక్కడ అంత ఇంట్రెస్ట్ చూపించాడు, వద్దు అన్నాడు, నార్మల్గా ఉంటాడు. ఇంకా ఆయన పనులు, ఆయన ఇంటి ప్రాబ్లమ్స్ అవే సరిపోతాయి. ఇంకా పాప గురించి అంటే ఎక్కువ నేనే ఇంట్రెస్ట్ చూపిస్తా, ఇంటర్వ్యూల కోసం గానీ సాంగ్స్ కోసం గానీ నేనే ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటా. ఓకే, మమ్మీతో పాడుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? నచ్చింది. మమ్మీ నచ్చిందా? పాడడం నచ్చిందా? లేదా మళ్ళీ నువ్వు చెప్తుంటావా మమ్మీ ఇలా కాదే అలా కాదా ఇలా పాడాలని? మమ్మీ నీకు చెప్తావా, నువ్వు మమ్మీకి చెప్తావా? మమ్మీ నాకు నీకు చెప్తావు. నీకు కూడా కొన్ని కొన్ని తప్పులు అనిపిస్తాయి మమ్మీ వాడిన, ఏమైనా చెప్తావా? చెప్తావా? ఓకే, స్కూల్లో పాడుతుంటా పాటలు?
షోస్ కి ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అవన్నీ పాడుతుంటావా? ఓ ఓకే, సూపర్. ఏమంటే ప్రైజెస్ వస్తాయా మళ్ళీ? ఇస్తారు మీ సార్ వాళ్ళు ప్రైజెస్ ఇయ్యరా? ఏమి పాడినప్పుడు మా పాపకు ప్రైజ్ ఇవ్వండి సార్. నిత్యశ్రీ స్కూల్ వాళ్ళు ప్రైజ్ ఇవ్వండి, మా పాప ఎంత కష్టపడి పాడుతుంది. పాడిపించుకుంటారు. పాట నేర్పించండి, పాట నేర్పించండి అని ముందే చెప్తారు. ఫ్రెండ్స్ కి నేర్పిస్తుంటావా? నేర్పియవా? ఓకే ఓకే ఓకే. అండ్ ఇది కనకవ్వ గారి సాంగ్ కూడా చాలా బాగుంటది, ఆడనేమలి. అది వచ్చా? నసపెల్లే గండిలోన గంగదారి ఆడినేమిలి ఆటలకు గంగదారి ఆడినేమిలి ఆటలకు గంగదారి మోగనేమిలి మోసపాయ రాశారు. కానీ చాలా బాగా పాడారు. వేరే వాడండి. అండ్ ఇంకొకటి మొన్న పాడు ఒక సినిమా పాట. అంటే ఇప్పటిదాకా ఫోకే పాడుతున్నావు కదా, ఒక సినిమా పాట, మంచి పాట పాడు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు, చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిట్టిపొట్టి పలుకుల ముద్దు మాటలే మాదన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంతై పసికూనా, ఏరాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు, సిరిలొలికించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు, చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు. వావ్ సూపర్. సినిమా పాటలు కూడా చాలా బాగా పాడుతున్నావు కదా. సూపర్. ఓకే, మమ్మీ నేర్పిస్తుంది. ఓకేనా? మ్యూజిక్ తన ఫోన్ లో పెట్టుకొని వినవాను? మమ్మీ నేర్పిస్తుందా? అంటే మమ్మీ పెడతది, కొంచెం నేను పాడతా. రిధం అవి తప్పినట్లు అనిపిస్తే అట్లా కాదు ఇట్లా అని నేను అవి పాట బంద్ చేసి నేను. ఓకే, మీరు అమ్మలక్కలు కూర్చున్నప్పుడు, మీ ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు పాటలు పాడుతుంటారా? పాడిపించుకుంటారా? సంధ్య పాడు పాట అని చెప్తుంటారా? ఏమంటారు మీ ఫ్రెండ్స్ మళ్ళీ? బాగుంది అంటారు, మంచిగా వాడుతుంది సంధ్య అని అంటారు, చూస్తారు. ఓ సూపర్. అండ్ ఈ మధ్య కాలంలో బ్యాండ్ మేళం సినిమా ఉంది కదా, దాంట్లో చాలా బాగా హిట్ అయింది సాంగ్, అది తిప్పుకుంటామే. వచ్చా? ఒకసారి పాడవా తిప్పుకుంటా? బెల్లం చుట్టూ ఈగ లెక్క 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 లెక్క, మంచం చుట్టూ దోమ లెక్క 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 లెక్క, బెల్లం చుట్టూ ఈగ లెక్క మంచం చుట్టూ దోమ లెక్క, గుడి చుట్టూ భక్తుడి లెక్క బాల్ చుట్టూ తౌబతు లెక్క లెక్క, తిప్పుకుంటాను తిప్పుకుంటాను నన్నే నీయనక, తిప్పుకుంటాను 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 నన్నే నీయనక, తిప్పేసుకుంటాను. వావ్ సూపర్. నువ్వు కూడా కొంచెం శ్రీదేవి లాగానే ఉన్నావు, ఆ సినిమాలో హీరోయిన్ లాగానే ఉన్నావు. చిన్నప్పుడు అట్లే ఉండేది. డ్రామా జూనియర్స్ చేసేటప్పుడు నీలాగానే ఉండే అమ్మాయి, నీలాగానే ఉంది, ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. నువ్వు కూడా పెద్ద సింగర్ అయిపోవాలి. సింగర్ అవుతావా, ఆర్టిస్ట్ అవుతావా? సింగర్ అవుతావు. ఓకే. అంటే మీరు సాంగ్ సెలెక్షన్ ఎలా చేసుకుంటారు ఫస్ట్? అంటే మాకు బాగా నచ్చితే ఏదైనా టక్కున వింటాం కదా సార్, అవును, నచ్చితే అది బాగుందని మళ్ళీ మళ్ళీ అది పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తాం. ఎవరైనా సరే పలానులే అని కాదు, కాకపోతే ఎక్కువ అంటే ఇంకా రాంబాబు అన్నవి మోటివేషన్ ఉంటాయి కదా, ఆ పాటలు అయితే నాకు ఇష్టం. ద్వారా పాపకి నేర్పిస్తాను, నేర్చుకొని అన్న పాటలు బాగుంటాయి. ఓకే, ఒక పాట రాంబాబు గారి ఒక పాట పాడరా? సిర్రాసిటికే అందుకున్న చీకటి వాడల్లో, జబ్బకు జెండను గట్టి బహుజన దండోరేయాలు, మోగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో, నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు, అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు, బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు, వేల మందలుగా సేనా గొల్ల కురుమల గడపల్లో, గోసలు తీరాలంటే బహుజన జెండలు మొయ్యాలు, బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే, బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే, పల్లె పల్లెల్లో భోజన జెండా ఎగరయ్యాలు, అందరి కోసమై జనమున జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే, ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును గలవాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. సూపర్, చాలా బాగా పాడుతున్నారు. అసలు ఇన్స్పిరేషన్, ఈ ఐడియా ఎలా వచ్చింది? ఇద్దరు వాడాలి, ఇద్దరు చేసుకోవాలి,
అంటే కొంతమంది పాపకే నేర్పిస్తారు కదా, ఇద్దరు అంటే ఇట్లా సార్ వాడాలి. నేను పాప కోసమే ట్రై చేసిన ఫస్ట్. ఓకే. ఇన్స్టాలో, యూట్యూబ్ లో రీల్స్ అవి పోస్ట్ చేసిన. ఏం రెస్పాన్స్ రాలేదు, ఫాలోవర్స్ ఏమి వ్యూస్ కూడా పోలేదు. ఓకే. అనుకోకుండా అప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటా వెంకటేష్ గారిది సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక పాట పాడి చేసిన, అది కొంచెం వైరల్ అయింది వీడియో. తర్వాత జ్వాలారెడ్డి అని సాంగ్, జ్వాలారెడ్డి లాస్ట్ లిరిక్ కొంచెం పాడి పోస్ట్ చేసిన. మంచిగా అది ఫాలోవర్స్ వ్యూస్ బాగా వచ్చినాయి. ఇంకా తర్వాత ఇంకా పాపయ్య కూడా మెల్లమెల్లగా స్టార్ట్ చేసిరు. ఓకే. గోదావరి గట్టు సాంగ్ వచ్చా వెంకట సంక్రాంతి కోసం పాడ. కొత్త కోకేమో కన్నే కొట్టిందే, తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పిందే, ఈ మాత్రం వింటే ఇస్తే సెంటే కొట్టేనా, ఓ 2 మూరల మల్లెలు చేతికి చుట్టేనా, ఈ అల్లరిగాలేమో అల్లుకు పొమ్మందే, మాటలతోటి కాలక్షేపం మానేమంటుందే. వావ్ సూపర్. అదే ఓకే ఓకే నో ప్రాబ్లం. ఓకే చాలా బాగా పాడారు. సినిమా పాటలు కూడా పాడుతుంటారు మీరు. ఓకే. అప్పట్లో ఈమె కొన్ని పాటలు ఏం సినిమాలో ఏం నేర్పిస్తారు? ఒక ఫోకే కొన్ని నేర్చుకో. ఏ సినిమా వచ్చు? ఊరికి ఉత్తరాన. అయ్యో పాడు ఎవర్ గ్రీన్ పాట. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, నీ పెడిమిటి కూలినాడమ్మ రెడ్డమ్మ తల్లి సక్కానైన పెద్ద రెడ్డమ్మ, నల్లారే గడి నేలలోన ఎర్ర జొన్న చేలలోన, నల్లారే గడి నేలలోన ఎర్ర జొన్న చేలలోన, నీ పెనిమిటి కూలిన కాలినాడమ్మ రెడ్డమ్మ తల్లి గుండెల విసిపోయే గదమ్మా, సిక్కే నీకు సక్కానమ్మ పర్వారేని దువ్వేనమ్మ, సిక్కే నీకు సక్కానమ్మ పర్వారేని దువ్వేనమ్మ, సిక్కేదీసి సిక్కేదీసి కొప్పే గట్టమ్మ రెడ్డమ్మ తల్లి సింధూరం బొట్టు వెటమ్మ, సిక్కేదీసి కొప్పే గట్టమ్మ రెడ్డమ్మ తల్లి సింధూరం బొట్టు వెటమ్మ. సూపర్. ఇది వైరల్ సాంగ్ ఇది. చాలా బాగా పాడారు. ఓకే. మధుప్రియ గారి పాటలు ఏమొచ్చు మీకు? మధుప్రియ గారు ఇంటి ముందు చిన్న అది కొడుకానా మంచిగా పాడు సరేనా. కొడుకా నా ముద్దు కొడుకో, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కరా పోతివిరా నేనొక్కదాన్నైతిరా, నువ్వు ఎక్కడా పోతివిరా నేనొక్కదాన్నైతిరా, కడుపరాగన్నా నీ కన్న తల్లినిరా, కనుల రాజుద్దమని నేను కలలెన్నో గన్నరా, నల్లని కాకమ్మతో సలంగా కబురంపా, కనబడ్డోళ్ళను అడిగినా కానరాయి కొడుకా, ఇంకా నా ముద్దు కొడుకో, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరా నేనొక్కదాన్నైతిరా, నువ్వు ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నైతిరా, ఇంటి ముందు సింత చెట్టు మీద కాకమ్మ కావు కావు అంటే నా కొడుకే వస్తాడాను, కొన్ని పాలు తెచ్చి పాశం వండుకుంటే ఏ దారి ఏ చూసినా ఎవరు రారాయే, ఆ పాశమన్నం బసిపాయే పాల బాకి ఇంకా తీరరాయే, ఆ పాశమన్నం బసిపాయే పాల బాకి ఇంకా తీరరాయే. సూపర్. కలిశారు ఎవరైనా సెలబ్రిటీస్ ఇంతకు ముందు? ఎవరిని గెలవలేదా? కలవాలని ఉందా మళ్ళీ సింగర్స్ ని? ఎవరు లేదా ఇండస్ట్రీలో మీకు తెలిసిన వాళ్ళు? ఓకే. మళ్ళీ ఎట్లా ఈవెన్ ముందు ఎట్లా తీసుకెళ్తారు, ముందుకు ఎలా వెళ్తారు? ఇంకా సోషల్ మీడియా మన చూసే ప్రేక్షకుల ఆధారణ బట్టి వాళ్ళ మీదనే ఆధారపడి ఉంది. ఓకే. బాగా చదువుతాను. ఓకే. ఏ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం? సోషల్. నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? రాంబాబు గారు, మధుప్రియ గారు. ఓకే. మధుప్రియ గారిని అడుగు. అక్క గల్ల ఎప్పుడు కలుస్తాను అడుగు. హాయ్ మధుప్రియ అక్క, మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టము,
మీరెప్పుడు కలుస్తారు? నువ్వు వెళ్ళి కలుస్తారు. ఓకేనా? మధుప్రియ గారు మీ టైం ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చూస్తే గనక మాకు చెప్తే ఈ అమ్మాయి వచ్చి కలుస్తారు. మీ ఫ్యాన్. ఓకేనా? చాలా బాగా పాడుతుంది కదా అమ్మాయి. చాలా మధుప్రియ గారు చాలా బాగా పాడుతుంటారు. అండ్ సినిమా పాటలు ఇంకేమొచ్చు మీకు? ఇంకా చాలా వచ్చు సార్. ఓకే. రెడ్డి రెడ్డి బుగ్గే రెడ్డి ఆ సాంగ్ వచ్చా చిరంజీవి గారిది? రాదు. ఇందువదన కుందర పాడండి. నీకొచ్చా? ఓకే పాడండి. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. తొలి వలపే తెలిపే చిలిపి సిగ్గేనలే. తొలి చిగురు తొడిగే బగల ముగ్గేనలే. ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక. ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. వావ్ సూపర్. పాత పాట ఇప్పుడు గుర్తు చేశారు మీరు. ఓకే. అప్పుడు ఎలా నేర్చుకునే వాళ్ళు పాటలు? వసుంధర లాగా లేక బుక్కులు ఉండే కదా, అప్పుడు పాటల బుక్కులు కూడా ఉండే కదా. అప్పట్లో పాటల కోసం సార్ మీరు నమ్ముతారో లేదో తెల్లవారుజామున 2 గంటలకు లేచేదాన్ని సార్. ఓకే. అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుండే నేను. అయితే తెల్లవారుజామున 2 గంటలకు లేచి అన్నం వండి పెట్టేది అక్క పడుకొని ఉండగా. నేను అన్నం కాడికి వస్తుండే అప్పుడు నాకు వండడానికి. మొహం కడుకొని అన్నం వండి పెట్టి ఇంకా టీవీ ఆన్ చేసుకొని సౌండ్ చిన్నగా పెట్టుకొని పాటలు వినుకుంటూ ఉంటుండే తెల్లారేంత వరకు. అంటే పొద్దుసానం పనికి వెళ్ళి టైం ఉండకుంటుండే. అంత పిచ్చి ఉంటుండే. జెమినీ లైఫ్ అన్ని ఛానల్స్ వస్తుండే. వింటూ నేర్చుకుంటుండే. బాగా నిద్రపోకుండా నేర్చుకునేవాళ్ళు. ఓకే. నీకు ఇప్పుడు నేర్పడానికి మమ్మీ ఉంది కదా. ఓకే. ఒక మంచి పాట పాడు. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నేర్చుదాం. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నేర్చుదాం. ఒకటవ అక్షరమే చిన్న ఆ అంటే అమ్మే కదా. ఒకటవ అక్షరమే చిన్న ఆ అంటే అమ్మే కదా. జన్మనిచ్చిన తల్లి పాలిచ్చిన తల్లి ఆ అంటే అమ్మే కదా. జన్మనిచ్చిన తల్లి పాలిచ్చిన తల్లి ఆ అంటే అమ్మే కదా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా. సూపర్. అండ్ మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే పాపని ఎలా పైకి తీసుకెళ్లాలి అంటే సింగర్ గా చేయాలి అని ఎలా తాపత్రపడుతున్నారు? ఏమేమి తీసుకోవాలనుకుంటే స్టెప్స్? ఓకే ఓకే. అంటే చిన్న ఏజ్ ఇప్పుడే నేర్పిస్తే గనక ఆమె కరెక్ట్ ఉంటది. సంగీతం క్లాస్ అప్పుడు ఇంకో 1 వీక్ తర్వాత స్టార్ట్ చేసి పంపిస్తాను కంపల్సరీ. ఎప్పటి నుంచో చెప్తున్నారు వాళ్ళ స్కూల్లో టీచర్స్. ఓకే. పాప బాగా పాడుతుంది లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నారు పంపించండి పంపించండి. మేమే సరిగ్గా తెలియక ఇంకా పంపిస్తాం. ఇప్పుడైతే కంపల్సరీ పంపిస్తారు. ఓకే. కర్ణాటక సంగీతమా ఏం నేర్పిస్తారు అంటే ఏమో తెలియదు. స్కూల్లోనేనా? స్కూల్లో సపరేట్ గా సపరేట్. నైస్ నైస్. నేర్పిస్తారు. అవునవును. అక్కడ తెలుసుకున్నాను. ఓకే సూపర్. అండ్ మా కోసం ఒక మంచి పాట రాను బొమ్మాయికి రానొచ్చా? సూపర్. అయితే పాడండి రాను బొమ్మాయికి రాను. అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి చీరలున్నాయే. చీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. రాను నే రాను రాను బొంబాయికి రాను. రాను బొంబాయికి రాను. నే రాను బొంబాయికి రాను. రాను బొంబాయికి రాను. రాయే రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా. రాను రాను పొలగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం చేస్తావంట. అందుకే రాను నే రాను. రాను జాతర నేను రాను నే నాగం గాను. నే రాను జాతర నేను రాను నే నాగం గాను. వావ్ సూపర్. రామురాతో పాట బొంబాయికి రాను మొత్తం మిలియన్స్ లో పోయింది అది. సూపర్ పాట అది. పాడేవా స్కూల్లో ఎప్పుడైనా పాట?
పాడలేదా? స్కూల్ అంటే ఎక్కువ రాంబాబు అన్న పాటలే పాడుతుంది. ఓకే, అంతగానం ఎందుకు ఇష్టం? అంతెందుకు బోనాలు అప్పుడు బతుకమ్మలు అప్పుడు పోచమ్మ గుడి దగ్గర కూడా రాంబాబు అన్న పాటలే పాడింది. అవునా, ఏ పాట పాడావు? ఇదే అన్నగాళ్ళ జీవితాలు ఇంతకు ఓకే ఓకే, ఇంకేమొచ్చు రాంబాబు గారి పాటలు? అంతేనా? ఓకే, బోనాల పాట వచ్చా? కలిగి అది కదలమంటున్నది అది కూడా పాడు. కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతులో దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిలుగున్న సాక్ష్యము మరువొద్దు ఈ నెలనా నీ బుడి బుడి అడుగులోనే నిన్ను తలలోన చేర్చుకుంది నీ అక్షరాదయాదిలో బడి గంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమయ్యి దేశభక్తి విసాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా. సూపర్. లైఫ్ అనేది చాలా అది అంటే చిన్న కుటుంబం, చిన్న ఫ్యామిలీ. మీకు ఎలాంటి సంఘటనలు ఎదురైనాయి, బాధాకరమైన విషయాలు? ఇంట్లో అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. అంటే క్యాబ్ డ్రైవర్, మీరు ఇంట్లో చేసుకోవాలి. ఇప్పుడు మనకు చూస్తే కనుక చదువు చాలా ఫీజెస్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి పిల్లల చదువు. ఎలా మీరు గెట్ ఆన్ చేస్తున్నారు? నడుస్తుంది. ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఇబ్బందులు అంటే చాలా వచ్చినాయి, చాలా వచ్చినాయి. మొత్తానికి ఆడపిల్లలకి చదువు అనేది ఉండాలి. కొందరు తొందరపడి తల్లిదండ్రులు చదివించకుండా ఆడపిల్లనే కదా ఒక 10th వరకు అంటే వాళ్ళకి చదివించే స్తోమత ఉన్నా కూడా ఇప్పటికీ కూడా కొందరు ఇలానే ఆలోచిస్తున్నారు సార్. 10th ఇంటర్ అయిపోతే చాలు, ఈమెకు చదువు ఎందుకు అని తొందరపడి పెళ్లి చేస్తున్నారు. ఆ చేసుకున్నోడు మంచోడు అయితేనేమో సరిపోతుంది. ఇప్పుడు చేసుకున్న అతను మంచోడు కాకపోతే ఆమెకు శిక్ష, ఆమెతో పాటు ఆమె పిల్లలకు కూడా శిక్ష, పుట్టిన పిల్లలకు. అందుకే తల్లిదండ్రులు పిల్లలని చదువుకొని టాలెంట్ ఉన్నోళ్ళని ఖచ్చితంగా చదివించాలి సార్. పెళ్లి మాత్రం తొందరపడి చేసుకోవద్దు సార్. ఆడోళ్ళైనా మగవాళ్ళైనా పెళ్లి చేసుకున్నామంటే ఏం చేయలేము. చదువుకుని మనం ప్రయోజకులైన తర్వాత మన కాళ్ళ మీద నేర్పితే పెళ్లి చేసుకోవాలి. మీ పాపని ఏం చదివియాలనుకుంటున్నారు? అంటే డాక్టర్ అయితే బాగుండు అనుకుంటున్నా సార్. ఎట్లా ఉందో. డాక్టర్ అంటే చాలా డబ్బులు ఖర్చు, డబ్బులతో కూడుకున్న పని. ఇవి మంచిగా చదివితే ఫ్రీగానే అయిపోతారు. ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే, మీరు చదవలేదా? ఏం చదవలేదా? నేను అక్క పిల్లలని చూసుకోవడానికి అది పంపించింది సార్. మీ పేరెంట్స్ అంటే 1 year లోనే 3rd class వరకు జంప్ చేయించిండు నాకు. అయ్యో, చాలా టాలెంటెడ్, ఏం చెప్పినా ఈజీగా క్యాచ్ చేస్తుంది. తర్వాత 3rd class తర్వాత ఇంకా అదే ఫస్ట్ లాస్ట్ అయింది నాకు. ఇంకా పంపించలే. అక్కకి పిల్లలు ఉన్నారు, ఆమెకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే బాగా ఒక్కడు చేస్తే ఇంట్లోకి కొంచెం ఇబ్బంది ఉందని ఫైనాన్షియల్ గా ఇంకా పిల్లల కోసం పంపించింది. ఓకే, అట్లా ఇట్లా అయిపోయినా సార్. అందుకే నాకు చాలా చదువు లేక నేను చాలా ఫేస్ చేస్తున్నా సార్. మీ ఆయన చదివారా? ఇంటర్ చదువు కూడా ఇంటరే చదువు. అదే ఓకే, చదువు వాల్యూ తెలుస్తుంది కదా. చిన్నతనంలో తెలియదు చదువు వాల్యూ, ఎవరికి తెలియదు. అమ్మ నాయన కూడా కొంచెం చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళకి తెలుస్తుండే, వాళ్ళు కూడా చదువుకోలేదు కాబట్టి తెలియలేదు వాళ్ళకి. అవును, ఓకే. అండ్ కొన్ని ఇప్పట్లో మనం కొన్ని సాంగ్స్ వస్తుంటాయి. కొన్ని మంచి సాంగ్స్ ఉన్నాయి, కొన్ని పిచ్చి సాంగ్స్ ఉన్నాయి. మీరు ఎలాంటి సాంగ్స్ ఎంచుకుంటారు? మంచి సాంగ్స్. ఓకే, ఎక్కువ వ్యూస్ పోకపోయినా పర్లేదు, మాకు నచ్చిన 10 మంది మెచ్చుకున్నా సరే అనుకుంటాం, సార్లే అనుకుంటాం. ఇంకా మంచివే పాడిపిస్తాను, మంచివి అసలు పెట్టను పిచ్చి సాంగ్. అదే ఓకే ఓకే. నిత్యశ్రీ ఒక మంచి పాట పాడు అమ్మ మీద. చెరిగింది దీపం, కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం, నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం, పగలే దిగులైనా నడిరేయి ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి,
ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి? అమ్మా అమ్మా నీ పసివానమ్మా, నువ్వే లేక పసివాడానమ్మా. వావ్ సూపర్ ఎమోషనల్ సాంగ్ ఇది. ఫీల్ వస్తుంది ఒక పాడుతుంటేనే ఫీల్ వైబ్రేషన్ వచ్చేస్తుంటది. ఓకే చాలా బాగా పాడావు. అండ్ అప్పటి పాటలు ఏమైనా వచ్చా? చాలా మంది చిన్నపిల్లలకు మన రాములమ్మ సాంగ్ చాలా ఫేమస్, చిన్నపిల్లలు పాడుతుంటారు. నీకు వచ్చా? నాకొచ్చు. వస్తే రాములమ్మ. ఓకే కడవ మీద కడవ, పరుగు 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 పాయల్లో పాడు మళ్ళీ. పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురుగ తీరుగా ఉన్నవే ఓ రాములమ్మ, విచ్చుకొని ముగ్గవోలే పచ్చిపాల నిగ్గువోలే ముచ్చటేసిపోతున్నావే ఓ రాములమ్మ. వాగుల్లో వంకల్లో ఆ సేలలో ఆ మూలలో, వాగుల్లో వంకల్లో ఆ సేలలో మూలలో నువ్వు పచ్చంగుండాలే, నువ్వు పదిలంగుండాలే, భూమి తల్లి సాక్షిగా క్షేమంగా ఉండాలే, సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా ఓ రాములమ్మ, నువ్వడిగిస్తే నీలంతా అద్దమాయేనమ్మా ఓ రాములమ్మ ఓ రాములమ్మ. ఓ నిత్యశ్రీ అమ్మ. సినిమా చూసావా ఎప్పుడైనా రాములమ్మ టీవీలో వస్తే? చూడలేదా? ఓకే అమ్మా న్యూస్ చూస్తా ఏమే? మీరు చూస్తారా? ఓకే ఓకే పాప కూడా న్యూస్ ఎక్కువ అలవాటు అయిపోయింది. న్యూస్ లో ఏం చూస్తారు మీరు? అచ్చా అచ్చా అవి చూసుకుంటా. స్మార్ట్ న్యూస్ అచ్చా అచ్చా ఓకే ఓకే న్యూస్ చూస్తా సార్. ఇంకా 9 గంటలకు ఈటీవీ న్యూస్ కంపల్సరీ. ఓకే అంటే ఊరి మీద అన్ని కావాలన్నమాట మీకు, ప్రపంచంలో ఏం జరుగుతుంది. ఓకే ఓకే సూపర్. అండ్ నీకు మంచి పాట మీకు మాకోసం పాడండి. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో, అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి, ఆరు గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో, అందరి ముందాట నేను అమ్మవారునే, కలియుగములోన నన్నే మాతానంటినే, ఓ యాపా చెట్టంటి నాకు ఇంపుగాయనే, నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో, అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి. వావ్ సూపర్. ఇప్పుడు బోనాలు చేస్తారా మీరు? ఊర్లో చేస్తారు బోనాలు. ఓకే మరి ఇప్పుడు బోనాలు స్టార్ట్ అయిపోతాయి, అంతా బిజీ అయిపోతాయేమో కదా బోనాలు దాంట్లో కూడా. ఓకే ఇద్దరు కలిసి ఒక పాట పాడండి, మంచి పాట. జోలా జోలమ్మ జోలా జై జైలా జోలా, జై జైలా జోలా, నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా, నిత్యమల్లే పూల జోలా, లాయి లాయే లాయి లాయే, జోలా జోలమ్మ జోలా జై జైలా జోలా, జై జైలా జోలా, నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా, నిత్యమల్లే పూల జోలా. వావ్ సూపర్. కానీ అప్పటి పాటలు కొంచెం నాలుగే తిరగాలన్నా కొంచెం ఈజీగా ఉంది, ఇప్పటి పాటలు అర్థం కావు కదా. అప్పటి పాటలు ఎప్పుడు విన్నా మనకు మంచిగా అనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సౌందర్య గారు. ఓకే ఫేవరెట్ హీరో? వెంకటేష్. ఇద్దరు కాంబినేషన్. అప్పట్లో వెంకటేష్ సౌందర్య గారి సినిమా వచ్చిందంటే అసలు ఇంకా టీవీ నుంచి ఉండకపోయేది. ఇంకొకటి ఏంటంటే వెంకటేష్ గారి పక్కల వేరే హీరోయిన్ ని చూసినా, సౌందర్య గారి పక్కల వేరే హీరోయిన్ ని చూసినా నాకు నచ్చకపోయేది. అమ్మో టీవీ పలగొట్టి రాయండి అంటే నాకు తెలియక వీళ్ళిద్దరు కదా ఏ సినిమాలో అయినా వీళ్ళిద్దరు ఉండాలి కదా, వీళ్ళు వేరే వాళ్ళు ఎవరు మీరు ఫిక్స్ అయిపోయారు వాళ్ళే కదా. అని ఫిక్స్ అయిపోయారు. తెలియక ఇప్పటికి కూడా
వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అని బాగా ఇష్టం. ఓకే సంజయ్ గారు, మీకు సౌందర్య గారు వెంకటేష్ గారి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి కదా, దాంట్లో చెల్లి మీకు ఇష్టమైన ఒక మంచి పాట పాడండి వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, రామ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే, అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చెమరింతలు జ్ఞాపకమే, అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం, ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదివేళ, ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదివేళ, నా చూపుల దారులలో చిరు దివ్యలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో అనురాగం పలికేలా, జ్ఞాపకాలే మై మరపు, జ్ఞాపకాలే మే కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. సూపర్. రాజా సినిమాలో సాంగ్ సౌందర్య గారు ఎలా అయితే ఒక పాటతోని సింగర్ అయ్యారో, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఒక మంచి సింగర్ కావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. సంజయ్ గారు, మీరు సౌందర్య గారి పాటలు నాన్ స్టాప్ గా మీకు ఏం వచ్చో పాడేయండి, ఓకేనా? మీరు సౌందర్య గారి ఫ్యాన్ కాబట్టి, ఓకేనా? అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే, నే వేచి ఉన్నానని తనతోటి వివరించవే, నవ్వే గులాబీ చెలి నీ నవ్వు చాలించవే, నీలోని అందాలన్నీ నా బుగ్గలో చూడవే, కుర్రవాడి కొంటె చూపు తలుచుకుంటే చాలులై, పాల బుగ్గ సిగ్గుతోటి ఎర్రబారి పోవులే, పొంగుతున్న వయ్యారాల వింత మెరుపుతో చిలక రా చిలక, నీ కలలే పండెనుగా, మాఘమాసమొచ్చేనంట మల్లె పూలతో. వావ్, సూపర్. సౌందర్య గారి పాట గుర్తొచ్చింది. అది పాట ఏ సినిమాలో దొంగాటను అప్పుడు వైరల్ ఆ పాట, అందరు పాడదే వాళ్ళు. చాలా బాగా పాడారండి అసలు. ఇంకేమైనా వచ్చా సౌందర్య గారి పాట? ఒకరి పాట. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బతకగలనా, ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. ఇంకా మంచి పాట పాడండి, చాలా మీరు పాడుతుంటే మాకు వినాలనిపిస్తుంది. సిలుకు సీరాలు కట్టేటి దాననురా, సిలుకు సీరాలు కట్టేటి దాననురా, చినిగిన సీరల రాత రాసినావురో, మందులోడో 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 ఓరిమాయలోడా, మావరారా గోగు చిన్నవాడా, మందులోడో ఓరిమాయలోడా, మావరారా గోగు చిన్నవాడా, తగిజన కరి తకిట 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 తకిట, మాట మాటకు మాట మాటకు మాట మాటకు మందులో హోడంటావా, మాట మాటకు మందులో హోడంటావా, మందులోడన్న సంగతి ముందెరగా వంటే, నాంచారమ్మో 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 నా ముద్దుల గుమ్మ, గోవిందమ్మో గోడ మీది బొమ్మయే, నాంచారమ్మో నా ముద్దుల గుమ్మ, గోవిందమ్మో గోడ మీది బొమ్మ, తగిజన కరి తకిట 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 తకిట. సూపర్. ఓకే, అమ్మకి రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు నువ్వు పాడాలి పాటలు. మా తమ్ముడి కోసం ఒక పాట. అవునా, తమ్ముడి కోసమా? తమ్ముడి పేరు ఏంటిది? రేహాన్స్. రేహాన్స్ కోసం ఒక పాట. ఓకే. అక్క అన్న పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ దండగేనురా, అక్క అన్న పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ దండగేనురా, నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు తట్టి లేపరా,
అక్క చూపినట్టు ప్రేమ నువ్వు గుర్తు చేయరా, అక్క అన్న పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడ ఉట్టలేని జన్మనందగేనురా. వావ్ సూపర్. మీ తమ్ముడి కోసం ఇదా? ఓకే, ఒక దేవుడి పాట పాడు మంచిగా. ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసె జంగముడా, కంటాన కర్ణాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండ పిండ బ్రహ్మండాలు నిండినోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేదారిదారుడా, మాసి విశ్వేశ్వరుడా, భీమా శంకర, ఓంకారేశ్వర, శ్రీకారేశ్వర, మహారాజా హరేశ్వర, ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను కాసే జంగముడా. వావ్ సూపర్. దేవుళ్ళ మీద కూడా దేవుళ్ళ పాటలు కూడా వింటుంటా. జానపదాలు వచ్చా? రావు. ఓకే. అంటే చాలా మంది ఇప్పుడు పాటలు మనం నేర్పించుకుంటే ఫ్యామిలీ మనది, అంటే ఈ సినిమా ఫ్యాన్ బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా, మీ ఫ్యామిలీలో ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఒకవేళ అమ్మాయిని సంగీతం నేర్పించి బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నప్పుడు కొంతమంది మొహమాట ఎంకరేజ్ చేయరు కదా? ఎంకరేజ్ చేయరు సార్. నేనే ఇంకా పాపలో టాలెంట్ ఉంది కదా అంటే వాళ్ళు ఎంకరేజ్ చేయరు, వద్దని చెప్పరు, ఏం అనరు. ఇంకా ఇక మీ బాధపడాలి మీరు ఇక అంతే, ఇంకా ఏం అనరు. ఓకే. జాయింట్ ఫ్యామిలీ సింగిల్ ఫ్యామిలీ మీరు? అత్తమ్మ వాళ్ళు మరిది వాళ్ళు ఊర్లో ఉంటారు. ఓకే. నేను మా హస్బెండ్ ఇక్కడ సిటీలో ఉంటాను. సిటీలో ఉంటారు. ఎన్ని సంవత్సరాలు వచ్చి సిటీ? 9 years అయితే. 9 years అయితే. ఓకే. పెళ్ళైన పచ్చలు ఇటే ఉన్నారా? పాప 1 year అప్పటి నుంచి ఇక్కడనే ఉంది. ఎలా అనిపించింది ఊరు నుంచి సిటీకి వచ్చినప్పుడు? కొత్తగా లైఫ్ మంచిగా ఉంటది సార్. సిటీ లైఫ్ వేస్ట్. ఓకే. ఊర్లో మంచిగా వ్యవసాయం చేసుకోవచ్చు, మంచిగా ఉండొచ్చు. కానీ మా హస్బెండ్ కి వ్యవసాయం పని రాదు. ఓకే. కార్ డ్రైవింగ్, అందువల్ల ఇంకా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఎవరు మాట్లాడారు, పట్టించుకోరు. ఊర్ లైఫ్ అక్కడ అందరు ఉంటారు, అమ్మ అక్క అత్తమ్మ అంటే అందరు వస్తారు, అరుగుల మీద కూర్చుంటారు. ఇక్కడ ఉన్నారా ఫ్రెండ్స్ ఎవరైనా? ఎవరు ఉండరు సార్. నేను ఎక్కువ ఎవరితోనూ కలవను, ఇంకా నా పని ఏదో నేను చేసుకుని. ఓకే. ఊర్లో పొలాలు ఉన్నాయా? ఉన్నాయి. అత్తమ్మ వాళ్ళకు ఉన్నాయి, అమ్మ వాళ్ళకు కూడా ఉన్నాయి. ఏమేస్తారు మళ్ళీ అక్కడి నుంచి వస్తా బియ్యం అవన్నీ? ఏం రావు. అంటే మామయ్యకి ఇప్పుడు చాట కావట్లేదు, బాగా ఏజ్ అయిపోయింది, చెయ్యట్లేదు. అమ్మ వాళ్ళకు ఉంది. ఓకే. ఓకే. సినిమాలు చూస్తుంటారా? వెళ్తారా మీ ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలకు? లాస్ట్ సారి ప్రతిరోజు పండుగ చూసినాం అంతే. అమ్మో, అదే రోజు అన్ని రోజులు వెంకి మామ చూసారా? లాస్ట్ అదే. ఇప్పుడు సినిమాలకు వెళ్ళాలంటే కూడా టికెట్ల రేట్. ఇంకోటి సార్, పిల్లల ముందు చూసేంత మంచి సినిమాలు రావట్లేదు సార్. మీరేమన్నా నాకు ఇంట్లో సినిమా పెట్టాలంటేనే భయం అవుతుంది. అంతేందుకు సీరియల్ కూడా పెట్టబుద్ధి కాదు. ఏదైనా సండే ఏమైనా ఫెస్టివల్ ఉంటే కొంచెం చూద్దాం అంటే, ఏమైనా ఈవెంట్స్ పెట్టుకుందామన్నా నచ్చవు. అయ్యో, అన్ని గబ్బు గబ్బువే, నాకు నచ్చవు సార్. అవునవును. టీవీ అందుకోసం న్యూస్ పెట్టేస్తే అయిపోతుంది. న్యూస్ పెడితే ఇంకా పిల్లలకి బాగుంటది, పెట్టుకుంటారు. ఇంకా ఏమన్నా మంచి సినిమాలు అంటే సార్ సినిమా చూస్తాం, పిల్లల ముందు పెట్టి చూపిస్తాం. సార్ సినిమా పేరు సార్. సార్ సినిమా అది ఎన్నిసార్లు వచ్చినా కంటిన్యూ చేస్తాం ఆ సినిమా. ఇంకా సంక్రాంతి, ఇంకా అట్లా ఒక 2-3 సినిమా, అది రాజా సినిమా, ఇట్లాంటి మంచి మంచి సినిమాలు ఒక 8-10 ఉంటాయి. నాకు నచ్చినవి అవి చూపిస్తా పిల్లలకి, కానీ మిగతా పెట్టనివ్వను. ఏమంటారు ఇప్పుడు వచ్చే మూవీస్ కి? ఏం చెప్తారు మీరు? వద్దు సార్, ఆ సినిమాలు దరిద్రం, వద్దు. థియేటర్ లో పోయి చూడాలంటే ఇంకా అంత డైనం చేయలేము సార్ మేమైతే మధ్య తరగతుల్లో. ఓకే. వెళ్ళినప్పుడు టికెట్ కి గానీ ఆ పాప్కార్న్స్ కి అవన్నీ రేట్లు ఎక్కువ, పిల్లలు అడగడము. రేట్ల గురించి కాదు సార్, ఆ సినిమా నచ్చదు. ఓకే. అన్ని డబుల్ మీనింగ్ అట్లా. అసలు పిల్లల ముందు చూసేంత మంచి సినిమాలు రావట్లేదు సార్. అసలు సినిమా అంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరితో కలిసి చూడాలి. అవును. ఇప్పుడు అంత దయనం చేయలేదు. బలగం చూసారా? బలగం పెట్టి చూసినాం. బలగం సినిమా ఎన్నిసార్లు వచ్చినా చూస్తాం. ఓకే. బలగం, సంక్రాంతి, సార్ సినిమా, ఇట్లాంటివి. ఓకే. బలగంలో పాట వచ్చా? లాస్ట్ పాట? లాస్ట్ పాట కాదు, ఫస్ట్ పాట వస్తుంది నాకు మొత్తం. ఏది? పల్లెటూరు. పాడండి. ఇద్దరు కలిసి పాడతారా? ఒకరా? కొంచెం నీతో అందుకుంటా. పాడండి.
ఆ కోలోన పల్లె కోడికు తల్లే ఒల్లిరుసుకుందే కోడే నాగల్లే యాప పుల్లలా చేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుంది నానేల తల్లే అలికి ఊసుకుంది ముగ్గు సుక్కల్లే సగబెట్టుకుందే సద్ది ముట్టల్లే బాయి గిర్కన్నా పల్లె హే తెల్ల తెల్లని పాలదారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుల్లోని గంటలు కాడెడ్ల మెడలున్న జంటగా మోగుతా ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా గొడ్డు గోదా పక్కన ఉంటే కుండంత బలగం ఉన్నట్టురా సల్లగాలి మోసుకొచ్చెరా సేను సిలకలా ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల చప్పట్లు గడ్డి మోపులు కల్వకట్టులు చెమట సుక్కల్ల దడిసిన ఈ మట్టి గ్రంథాలు ఆ ఊరు పల్లెటూరు దాని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దాని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. వావ్! సూపర్. చాలా బాగా పాడారు. చెప్పట్లు కొడుతుంది. ఒక ఆడపిల్ల మీద ఒక ఏమైనా పాట ఉందా? వచ్చా? అమ్మాయి మీద? పాడాలి. మధుప్రియ గారి పాట. ఆడపిల్ల బతుకు ఎరిటాకు చందం అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బతుకు అరిటాకు చందం అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా కడుపులో పిండం కాలితో అంతుంటే ఆ గడియలో అమ్మ ఆనందపడుతుంది కాడకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ లో ఆడబిడ్డని తెలిసిరి కడుపులో పిండం కాలితో తంతుంటే ఆ గడియలో అమ్మ ఆనందపడుతుంది కడకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ లో ఆడబిడ్డని తెలిసిరి విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో వస్తుండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో వస్తుండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా. సూపర్ పాట. చాలా కన్నీళ్ళు వస్తుంటాయి వింటుంటే పాట అవి చేస్తుంటే. ఓకే. అండ్ చాలా కష్టాలు పడుతున్నారు. కష్టాలతో అమ్మాయిని కూడా మంచి చదివిస్తున్నారు. ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ అండ్ టాలెంట్. బట్ ఒక మంచి అమ్మాయికి ఒక సంగీతం నేర్పిస్తే తన కాళ్ళలో తను నిలబడతాను. మిమ్మల్ని చూసుకోవచ్చు. మీరు చేయలేని పని పాప ద్వారా చేసుకోవచ్చు. ఇంకా ఏ పాటలు బాగా అంటే సినిమా పాటలు ఎలాంటివి నేర్పియాలనుకుంటున్నారు? చిత్ర గారి ఇలాంటి కొన్ని సినిమా పాటలలో అయితే నేను చిత్రమ్మవి, సునీత గారివి ఓకే ఓకే బాగా పాటల పల్లకిలో ఒక చరణం పాడతా సార్. సెల్ ఫోన్ ఎంత దూరమైన చిరుగాలి పాటలోన అనురాగమే పలికించును రాగం సిగరెట్ గాలి అలల పైన ఆ నింగి తాకుతున్న పొగమొగ్గును కరిగించును రాగం కళ్ళు కంటి పాప భాష సంగీతం అంతులేనిదో ఈ సంగీతం గాలి గుండె పాట సంగీతం పూల చెట్టు నీడ సంగీతం అక్షరాలకర్థమైన రూపం హృదయ లయల శృతులు కలుపు పెదవి సంతకం చింతాసి గురువుల మీద సిలుకలేము వాలిన చింతాసి గురువుల మీద సిలుకలేము వాలిన సిద్ధములెవ్వారి కోసమే ఓ భూజవ సిద్ధములెవ్వారి కోసమే చిలక పచ్చాటి సీర సింగులు చెక్కి వాని జాడగాసి ఎదురు చూస్తే బంగుల ఎక్కి సిన్నోని సోయిల సింపతి ఎరుపెక్కి లాలుగా ఈనా మనసు వారి ముసి ముసి నవ్వుల్ల చిక్కి సిద్ధము సిన్నోని మీదనే ఓ నాగవ్వ మొత్తం వేణోని మీదనే చిత్తము సిన్నోని మీదనే ఓ నాగవ్వ మొత్తం వేణోని మీదనే. సూపర్ సూపర్. చాలా బాగా పాడుతున్నారు ఇద్దరు. అండ్ మంచి భవిష్యత్తు ఉంది అమ్మాయికి. పాటలు నేర్పించి మంచి సింగర్ కావాలని కోరుకుంటున్నాను. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరు ఏమన్నా అమ్మాయికి సింగింగ్ నేర్పించి ఒక మంచి సింగర్ గా చేయండి. నిత్యశ్రీ అంటే అందరికి తెలవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగనే సపోర్ట్ చేస్తుండండి, అలాగనే నేర్పిస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? థ్యాంక్ యూ.